గంజాయి పెంపకాన్ని వైసీపీ హయాంలో ఒక కుటీర పరిశ్రమలాగా మార్చారని ఆరోపించారు ఏపీ హోంమంత్రి అనిత. స్కూల్ బ్యాగుల్లో కూడా గంజాయి దొరికే పరిస్థితి రాష్ట్రానికి తీసుకొచ్చారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో గంజాయిని పూర్తిగా నిర్మూలించామని చెప్పారు అనిత. యాక్చువల్ అక్కడ మాట్లాడుతుంటే నాకు కలెక్టర్ అండ్ ఎస్పీ ఒక విషయం చెప్తే షాకింగ్ నాకు నిజంగా. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. లాస్ట్ గవర్నమెంట్లో 2019 to 24 ఇన్ బిట్వీన్లో ఈ గాంజా పెంచడం ఒక ఎత్తు, గాంజాని సరఫరా చేయడం ఒక ఎత్తు అయితే, ఏదో కుటీర పరిశ్రమ లాగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఈ గాంజా నుంచి హ్యాషిష్ ఆయిల్ ఏదైతే తయారు చేస్తారో ఆ మిషనరీస్ని ఇంట్లో పెట్టుకున్నారంట. ఇంట్లో పెట్టుకుని వాళ్ళే ప్రిపేర్ చేసి ఆ ఆయిల్ని కూడా సరఫరా చేసే పొజిషన్. ఎప్పుడైతే మనం ఈగల్ ఎస్టాబ్లిష్ చేసి ఈగల్ తాలూకా యాక్టివిటీస్ పెరిగినాయో అప్పటి నుంచి మొత్తం వాటన్నిటిని కూడా వాళ్ళు వదిలేసి వేరే వేరే రాష్ట్రాలకు కూడా తీసుకెళ్ళిపోయే పరిస్థితి. వాళ్ళు ఇక్కడ మనకు అటువంటి ఆపరేషన్స్ కూడా ఏమీ లేవు, జీరో ఆపరేషన్స్. అటువంటి ఆపరేషన్స్ అయితే జీరో. ఒక గాంజాని మీరు అక్కడ నుంచి సరఫరాని ఆపేస్తే సరిపోతుందా అండి అంటే కాదు. లాస్ట్ గవర్నమెంట్లో వెరీ సారీ టు సే స్కూల్ బ్యాగుల్లోకి వెళ్ళిపోయిందండి. స్కూల్ బ్యాగుల్లోకి గాంజా ప్యాకెట్స్. నాకు పెద్ద టాస్క్ అయిపోయేది అనమాట. హోమ్ మినిస్టర్గా మేము ఉన్న తర్వాత సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా మా అమ్మాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని, మా అబ్బాయి ఇలా గాంజాకి అలవాటు పడిపోయారని చెప్తా ఉంటే భయం వేసేది. గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వారి మూలాలపై దెబ్బ కొడతామన్నారు హోంమంత్రి అనిత. వారి కుటుంబ సభ్యుల్ని కూడా బాధ్యుల్ని చేస్తామన్నారు. అంతేకాదు, గంజాయి కేసులో పట్టుబడి వారి కుటుంబాలకి సంక్షేమ పథకాలు కట్ చేసే ఆలోచన కూడా చేస్తున్నామని చెప్పారు. అసలు వీళ్ళ తాలూకా ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టాలి. ఆర్థిక మూలాలు ఎందుకంటే వాడు ఇలా సంపాదించింది అక్కడ ఒక ఎసెట్ రూపంలో పెడతాడు. ఆ ఎసెట్ ని కనుక మనం సీజ్ చేయగలిగితే ఇలాంటి యాక్టివిటీస్ తగ్గుతాయని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ రోజుకి దగ్గర దగ్గర 7 కోట్ల రూపాయలు పైగా ఆస్తులు సీజ్ చేయడం జరిగింది. ఈ కింగ్ పిన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళ తాలూకా ఇప్పుడు ఒకటి దొరుకుతారు. దొరికిన తర్వాత ఇమీడియట్ గా వాళ్ళ తాలూకా ఆస్తులు జప్తు చేస్తున్నాం. వాళ్ళు వేరే వారి పేర్లు చెప్పినా, ఎక్కడి నుంచి వస్తుంది హౌరిజన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పినా వాడన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఒక వ్యక్తి గాంజా అమ్ముతున్నాడు, గాంజా వ్యాపారం చేస్తున్నాడు అని చెప్పి ఆ కుటుంబంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది సామాజిక బాధ్యత. 1972 కాల్ చేసి మాకు చెప్పాలి. అలా చెప్తే వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. చెప్పకపోతే వాళ్ళు కూడా ఇందులో ఈ ట్రాప్లోనే ఉంటారు. గాంజా విషయంలో ఎవరైనా పట్టుబడితే సంక్షేమ పథకాలు కూడా కట్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ప్రపోజల్ కూడా అక్కడ నడుస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఆ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. వాళ్ళని కూడా మనం పెట్టాలి కాబట్టి, అంటే వాళ్ళు కూడా కాన్సన్ట్రేట్ చేయాలి పిల్లల పెంపకంలో కాబట్టి చెప్తున్నాం.